భలే పాష్ కొడుతున్నారు మీరు కూడా. సూపర్. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్. ఫార్వర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళకి స్వాగతం సుస్వాగతం. ఓ ఇవాళ ఫుల్ పాష్ పోరీస్ వచ్చేసారు అసలు. నువ్వు రెడీ అయినావుగా సుమా? యా పోలీస్ అందరు మస్తు కొడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం, కరీంనగర్, కడప, మెదక్. వింటర్ లో కూడా కళ్ళజోడ్లు పెట్టుకోవచ్చు అని నిరూపించుకోవడానికి మేము ఈ రోజు ఇలా పెట్టుకొని రావడం జరిగింది. మీ పరిచయాలు చేసుకుంటారా? నేను మిమ్మల్ని చూస్తున్నా. ఓకే సుమా. ఖమ్మం నవనీత, చెప్పండి మీ గురించి. నా పేరు నవనీత సుమా. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఓకే. మా వారి పేరు లక్ష్మణ్ రావు. నాకు ఒక బాబు కుశల్ నాని. మీకు ప్రపంచం ఎలా కనిపిస్తుంది? చీకటి చీకటిగా మబ్బు మబ్బుగా ఎలా కనిపిస్తుంది. నాకైతే ప్రపంచం కూల్ గా కనిపిస్తుంది. అంటే మీకు కూలింగ్ గ్లాసెస్ ఇచ్చారు సుమా, మాకు చూడండి ఎలాంటివి ఇచ్చారు. కూలింగ్ గ్లాసులు కాదా? అయ్యో కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రావాల్సింది, కూలింగ్ అయిపోయేదిగా. నువ్వు అలానే పెట్టావా సుమా? అవును, నేను రోజు నా కూలింగ్ గ్లాసెస్ కూల్ గా ఉండాలి. అలానే చేస్తాను. చేయండి ఆ పని. మీరు? మెదక్ నుంచి వచ్చాను. నా పేరు శ్వేత, మా ఆయన పేరు శేఖర్ గౌడ్. నాకు 2 అమ్మాయిలు. కరీంనగర్ నుంచి రాధిక. పేరు రాధిక, కరీంనగర్. నా పేరు రాధిక. ఫోటో దిగేటప్పుడు 2 వేలు ఇట్లా ఉండాలి. ఇట్లా పెట్టుకొని మూతి ఇలా పెట్టి ఫోటో దిగండి. ఇప్పుడు ఓన్లీ చిటికన వేలు మాత్రం మడవండి, బొటన వేలు తిప్పండి. బయటకు ఉండాలి, బొటన వేలు బయటకు ఉండాలి, చిటికన వేలు లోపలికి ఉండాలి. చూపుడు వేలు కొంచెం అటు ఇటు కాకుండా ఇట్లా ఉండాలి. ఓకే, ఇట్లా పెట్టారా? ఇప్పుడు ఇప్పుడు ఇలా పెట్టి మీ ఫేస్ మాత్రం ముందుకు రావాలి. బాడీ వెనక్కి, ఫేస్ మాత్రమే ముందుకు ఉండాలి. పెట్టండి. ఇప్పుడు ఇలా తిప్పండి, కొంచెం లెఫ్ట్ టిల్ట్ 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 టిల్ట్. చాలు, ఇంకంతకన్నా అయితే మేడం. ఇప్పుడు మూతి కొంచెం ముందరికి, కొంచెం తెరవండి. నాకు ఆమె నచ్చింది బాగా. మళ్ళీ పెట్టు ఒకసారి. రెడీ, స్టిల్. సెల్ఫీలు దిగాలంటే ఇవన్నీ మనం పాటించాల్సినటువంటి మినిమం జాగ్రత్త. అలాగా. చెప్పు రాధిక, నీ గురించి. ఇప్పుడు మాది కరీంనగర్. మా ఆయన పేరు రమేష్, మా పిల్లలు ఆకాష్, అవినాష్. నేను బ్యూటీషియన్ ని. 12 years నుంచి ఈ ప్రొఫెషనల్ లో. అయ్యో, నిన్ను ఇంత ప్రిపేర్ చేసినా నువ్వు పాష్ కాలే అసలు, మళ్ళీ మామూలుగా వచ్చేసావు. ఓకే, పర్వాలేదు, మెల్లిగా ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఓకే సరే, పాష్ గా ఉన్న వాళ్ళని ఇక్కడ అడగచ్చు కదా సుమా. యా బేబ్, how are you babe? హాయ్ సుమా, ఐ యామ్ ఉమా. Hey rocking man, rocking. మా ఆయన పేరు ధనకుమార్, నాకు 2 పాపలు, ప్రణీత, వినీత. మూతి అలానే పెట్టాలి సుమా. అలా ట్రై చేస్తే రావట్లేదు సుమా. అయితే ట్రై చేస్తే వచ్చేది కదా, ఇది ఒక యాటిట్యూడ్. అదే కొత్తగా రానక్కర్లేదు, ఎప్పుడు ఉన్నట్టే ఉంటుంది. చాలా కష్టం అబ్బా పాష్ గా కనిపించడం. మనలాంటి వాళ్ళు ఈ కాలంలో అసలు చాలా కష్టం అయిపోతుంది తెలుసా. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఉమా? 15 ఏళ్ళు లేదని చెప్పాను నేను. కనిపించడమే లేదు అసలు. థ్యాంక్ యూ. నా కళ్ళు కనిపించట్లేదు. అదేనండి, మీ కళ్ళు కనిపించట్లేదు. ఫస్ట్ వెంటనే అసలు అనుకోవడమే అప్ప నేను ఎంత యంగ్ గా ఉన్నాను అని. ఓకే, పరిచయాలు అయిపోయాయి, మొదలెట్టేద్దామా రౌండ్ లో? అంటే అబద్ధాలు చెప్పారా మీరు ఇప్పుడు? లేదు, నిజం చెప్పా నా గురించి. ఓకే, సో మొదలెట్టేద్దాం. కమాన్, కొంచెం నేను మీ నిజ స్వరూపాలు చూడాలనుకుంటున్నాను. మీరంతా స్విట్జర్లాండ్ కాదా సుమా ఇది? ఇంత బాగుంటారా? మేకప్ తీసేసి మిమ్మల్ని చూడలేమని మీరే ఎన్నోసార్లు చెప్పారు, కానీ చూస్తున్నామే. చాలా నేను అంటుంది నువ్వు నీ మేకప్ తీసేసి చూడలేవు అని. ఓ అలాగా. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. నేను అడిగిన ప్రశ్నలకు అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి. నవనీత రెడీయా? ఓకే సుమా. యోర్ టైం స్టార్ట్స్ నౌ. సూర్యకిరణాలు ఏ గ్రహం నుంచి వస్తాయి? చంద్రగ్రహణం. పెళ్లిలో బాసికం ఎవరు కడతారు? బ్రాహ్మణ్. కృష్ణా బ్యారేజ్ ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్. గుమ్మడికాయని దేంతో కోస్తారు? నాలుకతో. కళ్ళకి ఏం పెడితే అందంగా ఉంటారు? 500 రూపాయలు. లావు తగ్గాలంటే ఏం చెయ్యాలి? బాగా తినాలి. టైం అప్. సూర్యకిరణాలు చంద్రగ్రహణం అంట, చంద్రగ్రహం నుంచి వస్తాయి. పెళ్లిలో బాసికం ఆయన బ్రాహ్మణుడు కట్టుకొని కూర్చుంటాడా? మీ ఖమ్మంలో అలానే జరుగుతుందా?
మీ పెళ్ళప్పుడు బ్రాహ్మణుడే కట్టుకున్నాడా? కట్టుకున్నారు సుమా. కృష్ణా బ్యారేజ్ పంజాబ్ లో ఉందంట. ఎప్పుడు తీసుకెళ్లారో ఏమిటో. అక్కడికి నేను పడుకున్నప్పుడు వెళ్ళిపోయినట్టుంది అది. నాకు తెలియలేదే. గుమ్మడికాయని నాలుకతో కోస్తారంట ఇలా. చాకు లేకపోతే ఎలా సుమా? ఎవరి ఇంట్లో వాళ్ళ నాలుగు ఉంటది కదా. కాదు, కొంతమంది నాలుకలు షార్పు షార్పు అంటూ ఉంటారు కదా, ఈవిడ అక్షరాల పాటిస్తుంది ఇది. నాలుక షార్పు షార్పు అని. కళ్ళకి 500 రూపాయలు పెడితే అందంగా ఉంటుందంట ఈవిడికి. లావు తగ్గాలంటే బాగా తినాలి. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. రాధిక రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముగ్గు ఎందుకు వేస్తారు? ముగ్గులోకి దింపడానికి. బంగాళదుంపతో ఏం చేస్తారు? మేకప్ వేస్తారు. కత్తిసాము దేనితో చేస్తారు? ఫ్లవర్ తో. పుణ్యం రావాలంటే ఏం చేయాలి? కొట్టాలి. ఛత్రపతి అని ఎవరినంటారు? పందిని. జిడ్డుని దేంతో సులభంగా పోగొట్టొచ్చు? ఫ్లవర్ తో. టైం అప్. ముగ్గులోకి దింపడానికి వేస్తారంట. అలాగే ఆవిడ వాళ్ళ ఆయన్ని దింపింది ముగ్గులోకి. ముగ్గులోకి దింపి మ్యారేజ్ చేసుకున్నావా? అవును మరి. ఆ సీక్రెట్ అయితే మాకు చెప్తే మేము అలాగే వేసిండే వాళ్ళం. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. నేను డిజైన్స్ బాగా వేస్తాను సుమా. అవును, అలా వేస్తేనే నేను యాక్చువల్లీ ఇప్పుడు ముగ్గు వేయడానికి గల కారణం ఆవిడ ముగ్గు చెప్పిందనో నాకు ముగ్గుపాటు ఇష్టమనో కాదు. రాజు కనకాన్ని ముగ్గులో దింపారు కాబట్టి. అది కూడా కాదు. మరి ఎందుకు సుమా? పాపం మా కెమెరామెన్లకి బ్రేక్ఫాస్ట్ అరగాలి, ఒకటే ఫ్రేమ్ పెట్టుకుంటున్నారు, అప్పుడప్పుడు కొంచెం కిందకి పైకి చూస్తారని. బంగాళదుంపతో పీక పిసకాలి. కత్తిసాము కలంతో చేస్తారు. పుణ్యం రావాలంటే బాగా కొట్టాలి. ఛత్రపతి అని పందిని అంటారండి. 5 రాంగు 50 పాయింట్లు. ఓకే కడప రెడీయా? రెడీ మేడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పలకపై దేనితో రాస్తారు? మట్టితో. ఇటుకులు తెలియాలంటే ఏం తినాలి? అటుకులు. పప్పు ఎప్పుడు చేస్తారు? కొప్పు వేసుకున్నప్పుడు. ముత్యాల హారం దేంతో చేస్తారు? రాళ్లతో. మహారాణి నివాసాన్ని ఏమంటారు? బందల్దొడ్డి. నాటు పడవని దేనితో నడుపుతారు? పడవల్ని. పలకపై మట్టితో రాస్తారు. కిటుకులు తెలియాలంటే అటుకులు తినాలి. అబ్బా కిటుకులు అటుకులు భలే ప్రాసెస్ మీరు అసలు. అంతే. అబ్బా తప్పు కొప్పు మళ్ళీ ప్రాస. ఏదో మిమ్మల్ని చూస్తుంటే అలా దొల్లి దొల్లి వస్తున్నాయి సుమా. దొల్లి వస్తున్నాయి. ముత్యాల హారం రాళ్లతో చేస్తారు. మహారాణి నివాసం ని ఏమంటారు? పందుల దొడ్డి అంటారట. 5 రాంగు 50 పాయింట్లు. ఓకే నెక్స్ట్ శ్వేత రెడీ? రెడీ సుమా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డైనోసర్ ది ఏ జాతి? కుక్క జాతి. కోళ్ల పందెం వేటితో వేస్తారు? గొర్రెలతో. కంగిరెద్దులని వేటిని అంటారు? పిల్లులు. బట్టల్ని ఎందుకు ఉతుకుతారు? బట్టలు నీట్ గా ఉండాలని. స్క్రూ డ్రైవర్ ని ఎవరు ఉపయోగిస్తారు? బ్యూటీషియన్. సల్మాన్ ఖాన్ ప్రొఫెషన్ ఏంటి? వాచ్మెన్. టైం అప్. డైనోసర్ ది కుక్క జాతి అంట. కోళ్ల పందెం గొర్రెలతో చేస్తారు. గంగిరెద్దులని వేటిని అంటారు? పిల్లులను. బట్టల్ని ఎందుకు ఉతుకుతారంటే నీట్ గా ఉండడానికి. ఇది కరెక్ట్ ఆన్సర్. స్క్రూ డ్రైవర్ ని బ్యూటీషియన్స్ ఉపయోగిస్తారు. స్క్రూ డ్రైవర్ ని బ్యూటీషియన్ ఉపయోగిస్తారా? హెయిర్ స్టైల్ చేయడానికి. జుట్టు ఊడిపోకుండా ఉండడానికి స్క్రూ బిగిస్తారు. ఇట్లా బిగిస్తే ఒక్కొక్క జుట్టు ఊడకుండా సల్మాన్ ఖాన్ ప్రొఫెషన్ వాచ్మెన్ అంట. సినిమాల్ని వాచ్ చేస్తూ ఉంటాడు, అది అలాంటి వాచ్మెన్. 5 రాంగు 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. ముందుగా శ్వేతకి చూడు. ఏ జగపతి బాబు, బి మహేష్ బాబు, సి అజిత్, డి పవన్ కళ్యాణ్. ఫైనల్. ఏ జగపతి బాబా? ఏ జగపతి బాబు. ఉమాదేవి కరెక్టా? ఇది కరెక్టే మేడం. మీకు కూడా అదే అనిపిస్తుందా? కరీంనగర్. అవునండి జగపతి ఖమ్మం బాబు. వాళ్ళకి కరెక్టే సుమా. చూద్దాం. yes కరెక్ట్. జగపతి బాబు ఇస్ రైట్. ఇప్పుడు బి మహేష్ బాబు. ఓకే చూద్దాము.
బాబు ప్లేడ్ డాష్ బాబూస్ బాబు ఇన్ శ్రీమంతుడు. ఆన్సర్ మహేష్ బాబు. ఆన్సర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మొత్తం చెప్పాలి. డాష్ బాబు ప్లేడ్ డాష్ బాబూస్ బాబు ఇన్ శ్రీమంతుడు. డాష్ బాబు ప్లేడ్ బ్లేడ్ డాష్ బాబు బాబు ఇన్ శ్రీమంతుడు. శ్రీమంతుడు. అది చెప్పు. ఫిల్ చేయ డాష్ లో ఏం పెట్టాలో చెప్పాలి. మహేష్ బాబు కాదు, 2 డాష్లు ఉన్నాయి. బాబు మహేష్ బాబు బాబు కృష్ణ. డాష్ బాబు ప్లేడ్ డాష్ బాబూస్ బాబు ఇన్ శ్రీమంతుడు. బా వాట్ అన్ ఇంటెలెక్చువల్ జగపతి బాబా. క్వశ్చన్. తెలియట్లే మీకు, నేను చెప్పేస్తున్నా. జగపతి బాబు ప్లేడ్ మహేష్ బాబూస్ బాబు ఇన్ శ్రీమంతుడు. సి ఎవరు? అజిత్. అజిత్ కాదు, అది ఆది, సాయి కుమార్ గారు అబ్బాయి. అజిత్ కాదు, అదా? ఆదియా. చూద్దాం. అండ్ డి పవన్ కళ్యాణ్ కదా చెప్పింది, కరెక్టా? వెంకటేష్ అనుకుంటున్నాను సుమా. చూద్దాం. నరేష్ గారు నీకు పవన్ కళ్యాణ్ గారు లాగా కనిపించారు. నీకు 20 పాయింట్లు తీసు. ఉమాదేవి ఫ్రమ్ కడప చూడు. ఎవరో చాలా కోపంగా ఏ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్. బి వచ్చి తెలీదు. సి వచ్చి నాగార్జున. డి వచ్చి అల్లు అర్జున్. బి వచ్చేసి బాలకృష్ణ. ఫైనల్. ఏ పవన్ కళ్యాణ్ కరెక్టా? అనిపిస్తుంది. కళ్యాణ్. ఇందాక పాప మీ పవన్ కళ్యాణ్ అని చెప్పింది, నరేష్ గారు వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి వచ్చారో లేదో గారు చూద్దాం. పవన్ కళ్యాణ్. బి బి బాలకృష్ణ అన్నావు. బాలకృష్ణ. అనిపిస్తుందా బాలకృష్ణ అని? బాలకృష్ణ అని చూద్దాము. కరెక్ట్, ఇది కూడా. సి సి నాగార్జున. 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 ఐ థింక్ సో. చూద్దాం. అండ్ డి అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓకే చూద్దాం. సో మొత్తం 4కి 4 కరెక్ట్, 40 పాయింట్లు. సరే, మీరేమైనా నన్ను పొడుపు కథలు గానీ జోకులు గానీ చెప్పాలి నేను ఒక అడగాలి జోక్ అంటే చెప్పాలనుకుంటా. చెప్పండి. పూర్వకాలంలో ఒక భార్యాభర్తలు, అప్పట్లో సెల్ ఫోన్స్ ఉండేవి కావన్నమాట. అవును. అతనికి మంచి బిజినెస్ లో పెద్ద సాధించేసింటాడు అనమాట. ప్రమోషన్ అలాంటిది అనుకోండి, సంథింగ్. అలా వచ్చేసి నేను ఢిల్లీ వెళ్తున్నాను, ఆ. ఒక 2 days లో తిరిగి వచ్చేసాను అని చెప్తాడనమాట. ఏంటి మసాలా జోకా? ఫస్ట్ వినండి సుమా. చెప్పు. 2 days లో వెళ్ళేసి 2 days లో తిరిగి వచ్చేసాను అని చెప్తాడనమాట. సరే అని చెప్పేసి 2 days లో వెళ్తాడు. అప్పుడు వాళ్ళ భార్య అంటుంది, సరే ఎలా వెళ్ళారో అలాగే రండి అని చెప్తుంది అనమాట. ఎలా వెళ్ళారో అలాగే రండి అంటే తను 2 days లో వెళ్ళి 2 days లో రాడనమాట. 1 month అవుతుంది అనమాట. ఏమండి మీరు ఇలా 2 days లో రాలేదంటే, మీరు రివర్స్ లో రమ్మని చెప్పారు కదా, అందుకోసమని నాకు 1 month పట్టింది అన్న. ఓకే చూడమ్మా రాధిక. ఈజీ చాలా. పవన్ కళ్యాణ్. ఏ అనండి. ఏ పవన్ కళ్యాణ్. డి సి అయితే అల్లరి నరేష్. డి మన రవితేజ. బి వచ్చేసి కొంచెం క్లూ ఇస్తావు? క్లూ ఇచ్చా. అంత మంచి క్లూ ఇస్తే చెప్పట్లేదు. చెప్పట్లేదు. జగపతి బాబు. ఫైనల్. ఏ పవన్ కళ్యాణ్. అవునా కాదో తెలియదు. జగపతి బాబు అనిపిస్తుంది. ఏ జగపతి బాబు అనిపిస్తోంది మీకు? నాకు జగపతి బాల అని అనిపిస్తుంది. నాకైతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీయే గాని సాయి ధర్మ తేజ్ అనిపిస్తోంది. చూద్దాం. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. మీ జగపతి బాబు అన్నారు, తెలుసా? ఎవరికైనా తెలుసా? జగపతి బాబు కాదు సుమా. అది ఆడియన్స్ అంటున్నారు రాణా అని. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా. ఇప్పుడు మీ
మీకు 2 రాంగ్ అయ్యాయి కాబట్టి మీరు 2 వేళ్ళు ఇలా పెట్టి యో యో సెల్ఫీ దిగండి. సుమా యో యో రెడీ. ఆహా వావ్. ఓకే బాగా ఇప్పుడు ప్రాక్టీస్ అయింది. సి అల్లరి నరేష్. అల్లరి నరేష్. చూద్దాం. కరెక్ట్ అమ్మయ్య ఒకటి కరెక్ట్. అండ్ డి డి ఏం చెప్పారండి? రవితేజ. రవితేజ. అన్న. డి చూద్దాం. అమ్మయ్య. నాలుగిట్లో 2 కరెక్ట్ అయ్యాయి. 20 పాయింట్లు. ఖమ్మం నవనీత చూడండి. సి వచ్చేసి నగ్మా. ఆ, సి వచ్చేసి నగ్మా. ఓకే డి వచ్చేసి శృతి హాసన్. ఓకే. ఏ అండ్ బి. బి వచ్చేసి కాజల్ అగర్వాల్. ఓకే. ఏ ఏ ఏ చెప్పు. ఐశ్వర్య అనుకుంటున్నా. ఓకే ఫైనలా? ఫైనల్ సుమా. సరే ఏ ఐశ్వర్య రాయ్ అంట చూద్దాము. ఐశ్వర్య రాయ్ కాదు. తర్వాత నెక్స్ట్ ఏమన్నారు? కాజల్ అన్నారు. కాజల్. కాజల్ ఏ అది ప్రియమణిలా లేదు. చూద్దాం. ఇక సి సి నగ్మా. ఇది నగ్మా. ఫస్ట్ చెప్పేశారు కరెక్ట్ గా. కరెక్టే కదా? నగ్మానే. నగ్మానే. చూద్దాము. కరెక్ట్ నగ్మానే. ఇక మిగిలిందల్లా డి. శృతి శృతి హాసనా? ఇది ఎందుకో నాకు డౌట్ గా ఉంది. శృతి హాసన్ కాదని. కాదు. మీకేమనిపిస్తుంది? నాకు కూడా నాకు డౌట్ కూడా doubt గానే ఉంది. చూద్దాము. నందిత. ఎన్ని కరెక్ట్ అయ్యాయి? ఒకటే. 10 పాయింట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు మెమరీ గ్రిడ్ వస్తుంది, చూసి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బజర్ నొక్కి మేము అడిగిన ఆ 3 ఫోటోస్ ఏమిటో చెప్పేయండి. మొదటి గ్రిడ్. పిల్లి, చీర, త్రాజు, 420, బెడ్షీట్లు, క్రేను, గోరింటాకు, చీపురు, ప్లేటు. ఖమ్మం నవనీత. 10 సెకండ్స్. పిల్లి, త్రాసు, గోరెంటాకు, త్రాసు. ఓ రెండోది గోరింటాకా? రెండోది త్రాసు, మూడోది గోరెంటాకు. ఓకే లాక్ చేసేసాం. సో మొదటిది పిల్లి అవునా కాదా చూద్దాం. ఓకే. రెండోది త్రాసు అవునా? కాదు. 420. మిమ్మల్ని పట్టేసింది 420. మూడోది గోరింటాకు. ఇది కరెక్ట్. కానీ 3 కరెక్ట్ చెప్తేనే 10 పాయింట్లు వచ్చేది. సో -10. అసలు త్రాసు ఎక్కడుందో తెలుసా? సెకండ్ రోలో చివర్లో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా అనుకుంటే ఆ దాంట్లో జంప్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే. సో నంబర్లు చెప్తూ ఉంటాం, వాళ్ళు జంప్ చేస్తూ ఉండాలి అంతేనా? నాలుక బయటికి, చేతులు బయటికి. అవును సుమా. 10 పాయింట్లు కావాలనుకునే వాళ్ళు రండి. 10 పాయింట్లు కావాలనుకునే వాళ్ళు రండి. ఇక్కడ నుంచి 5 నెంబర్ కి జంప్ చేయమంటే అక్కడి నుంచి 5 నెంబర్ చెప్పదులే. ఇప్పుడు ఫస్ట్ బయటికి 2 అనట్లే. 4 బయట. నేను జంప్ చేయగానే 4 లోపలికి వెళ్ళిపోయిందా? 3 ఇవిడికి 2 ఒకటేసారి అవ్వట్లే. 5 కాలైనా ముందుకెళ్తుంది, 4 అయినా లోపలికి వెళ్తుంది. 5. అబ్బా మీరు వెళ్ళండి, మీరు రండి, మీకు ఈజీగా ఉంటుంది. పోయాయి కదా. రెడీ 1 3.
మీరు రండి. చేతులు బయటికి, నాలుక బయటికి. రెడీ 1 2 1. ఓకే వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎవరికి ఇస్తారండి పాయింట్లు? శ్వేతకి. ఓకే, తర్వాత మెమరీ గ్రిడ్. వాచ్, ట్యాప్, కప్, ఈగిల్, ఇండియా, మ్యాప్, గేట్, చెక్కలు, కుర్చీ, బుక్కులు. రాధిక. ఇండియా, 2 ఇండియా, 3rd టైమ్ అప్. 3 చెప్పాలి లేకపోతే కుదరదుగా. ఒకటే చెప్పారు. ఎవరికైనా తెలుసా? ఫస్ట్ ఈగులు, సెకండ్ ఇండియా, మూడోది గేట్ అనుకుంటా. గేట్ గేట్ ఇండియా. మీకు -10. ఎవరికి ఇస్తారు? నాకు తక్కువ నాకు ఇవ్వు అందరికన్నా. రాధిక. నేను అడిగాను కదా ఫస్ట్, నాకు ఇవ్వరా? నవనీతకి. నవనీత 10. థ్యాంక్ యూ. కరీంనగర్ వాళ్ళు ఖమ్మం వాళ్ళకి పాయింట్ ఇస్తున్నారు. మెమరీ గ్రేడ్ చూడండి మళ్ళీ. పెన్సిళ్ళు, అరటిపండు, కుక్క, బౌలు, ట్రాక్టు, కుర్చీ, పెన్ డ్రైవ్లు, కారు, బూట్లు. ఎవరు బజర్ నొక్కట్లేదు. ఒక చిన్న ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. బజర్ నొక్కండి. అబ్బా చాలా షార్ప్ ఉన్నారు వాళ్ళందరూ. మళ్ళొక్కసారి. ఇంకొక ఫ్లాష్. ఉమాదేవి. అట్టిపండు, రైల్ గేటు. చెప్పేటప్పుడు మర్చిపోయాను మేడం. ఇదంతా కుదరదు. 10 సెకండ్స్. నేను చెప్తే సుమా. నేను చెప్తా సుమా. టైం అప్. అరటిపండు, రైలు పట్టాలు. చెప్తానని ఆమె చెప్పేదాన్ని కూడా మావి చేసి పెట్టింది. అసలు చూడండి కారు. అది మూడోది కారు. కారు. అసలు భలే షార్ప్ ఉన్నారు ఇవాళ 4 పార్టిసిపెంట్స్. ఒక్కొక్కరు షార్ప్నర్ పెట్టి చెక్కుకొని వచ్చినట్టున్నారు. 1 చూడండి అరటిపండు, 2 పట్టాలు, 3 కారు. 4 సార్లు ఫ్లాషెస్ చూపించినా చెప్పలేకపోయారు వీళ్ళు. -10. చెప్పమ్మా ఎవరికి ఇస్తావు? ఆమెకు మాత్రం నాకు ఇవ్వు ఉమా. నాకు ఉమా, మా. నాకు కరీంనగర్. కరీంనగర్ రాధికకి 10. తర్వాత మెమరీ గ్రిడ్. సొరకాయ, వెజ్ కట్లెట్, బీట్రూట్, టెడ్డీ బేరు, మామిడి ముక్కలు, వాటర్ క్యాన్లు. 500 నోట్లు. GX. నవనీత. సొరకాయ, కట్లెట్, బీట్రూట్. ఈ రౌండ్ లో ఫస్ట్ టైం బజర్ నొక్కి టక్కుమని చెప్పారు ఒకళ్ళు. చూద్దాం. సొరకాయ, 2ది కట్లెట్, 3ది బీట్రూట్. 10. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరర్ సాంబా. మొదటి డైలాగ్. అర్హత లేని వాళ్ళంతా డొనేషన్లు కట్టి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అవుతున్నారు. వాళ్ళు పేరుకు డాక్టర్లు, వైద్యం రాదు. పేరుకు ఇంజనీర్లు, కట్టడాలు కూలిపోతాయి. పేరుకు లాయర్లు, న్యాయం జరగదు. వాళ్ళ వల్ల దేశానికి నష్టమే కానీ లాభం జరగదు. వాళ్ళలాగా నువ్వు కూడా పేరుకు ఇంజనీర్ అవడం నాకు ఇష్టం లేదు. సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం వాళ్ళు ఇంజనీర్లంటే. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? ఉమాదేవి, కడప. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 10.
ఈ డైలాగ్ లో రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని పేర్లు చెప్పారు, అందులో ఒకరి పేరు చెప్పండి. నవనీత. అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం కరెక్ట్ ఆన్సర్. సర్ ఆర్థర్ కాటన్, అబ్దుల్ కలాం, అబ్దుల్ కలాం, మోక్షగుండం మోక్షగుండ విశ్వేశ్వరయ్య. వీళ్ళు ఇంజనీర్లు అంటే అని చెప్పారు. 10 పాయింట్లు. అవునరా, డబ్బులు కట్టేసి మన దేశంలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయిపోతున్నారు. కానీ ఏం జరుగుతున్న తర్వాత అలా కట్టిన వాళ్ళు డాక్టర్లు అయి పేషెంట్లను చంపేస్తున్నారు, ఇంజనీర్లు అయి డ్యాములు కూల్చేస్తున్నారు, లాయర్లు అయి అనవసరమైన విడాకులు ఇప్పించేస్తున్నారు. నువ్వు అలాంటి డాక్టర్, ఇంజనీరో, లాయర్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకనే నేను డబ్బులు కట్టను. చెప్పండి. అవునరా, మన దేశంలో డబ్బులు కట్టి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అవుతున్నారు. డాక్టర్లు అయిన వాళ్ళు పేషెంట్స్ చనిపోతున్నారు, ఇంజనీర్లు అయిన వాళ్ళు కట్టి నీళ్ళే కూలిపోతున్నాయి. మీరు చెప్పండి శ్వేత. అవునరా, డబ్బులు కట్టి ఇంజనీరింగ్ డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అయినవి వాళ్ళు కట్టినవి వాళ్ళే కూలిపోతున్నాయి, డాక్టర్లు అయి పేషెంట్ ప్రాణాలు తీసేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అలాంటి పోతుంటే ఇవిడికి. రాధిక. అవునరా, ఈ డబ్బులు కట్టి ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అవుతున్నారు. అలా అయిన డాక్టర్ల వలన చాలా మంది బ్రతికే వాళ్ళు కూడా చనిపోతున్నారు. న్యాయం జరగాల్సిన చోట అన్యాయం జరుగుతుంది. ఇంజనీర్లు అయిన చోట అపార్ట్మెంట్స్ అని కడుతున్నారు, అవి తొందరగానే కూలిపోతున్నాయి. అలాంటి ఉద్యోగం నీకొద్దురా. ఉమా. అవునరా, ఈ దేశంలో లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతో మంది డబ్బులు కట్టి చదువుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలమ్మా, జాగ్రత్తగా ఉండాలి. దీని మీద మొన్న నేను ఒక యాడ్ కూడా చూశాను. ఎవరైతే డొనేషన్ తీసుకుంటున్నారో డాక్టర్ చదవడం కోసమని, ఆ అబ్బాయి కాలేజ్ లో అడ్మిట్ అవుతున్నాడు, ఇతను డొనేషన్ తీసుకున్నాడు, ఫైనలీ అతను డాక్టర్ అయ్యాడు, వీడికి హార్ట్ అటాక్ వచ్చింది, వాడే ఉన్నాడు అక్కడ. అప్పుడు వీడు అనుకున్నాడు, ఆ రోజు నేను డొనేషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది కదా అని. అది పరిస్థితి. నెక్స్ట్ డైలాగ్. ఇవన్నీ చదువు సంపాదించావా, సంపాదనతో కొన్నావా? అరే భలే జోకులు వేస్తారు సార్ మీరు. మాకు తెలియదు, నువ్వు చెప్పావుగా. చార్మినార్ ఎత్తెంత, దూకితే చచ్చడంత. దురదృష్టవంతుడు ఎవరు? ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే నేను, లేకపోతే మీరు. నీకు ఉద్యోగం ఇవ్వకపోతే మేము దురదృష్టవంతుడు ఎలా అవుతాం? నిజాయితీగా కష్టపడి పనిచేసే నాలాంటి వాడిని మిస్ అవుతారు కాబట్టి. ఉద్యోగం ఇస్తే నువ్వు దురదృష్టవంతుడు ఎలా అవుతావు? ఎంతకన్నా మంచి జాబ్కి వెళ్ళే ఛాన్స్ మిస్ అవుతా కాబట్టి. మిస్టర్ అనిల్ కుమార్, ఇన్ని తెలివితేటలుండి ఇంత క్వాలిఫికేషన్ ఉంచుకొని నాళ్ళ నుంచి ఉద్యోగం లేకుండా నువ్వు ఎలాగున్నాననే కాదు సార్, డబ్బు రికమెండేషన్ లేకపోవడం కారణం అయితే, ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా వాగేయటం అసలు కారణం. ఈ డైలాగ్ లో ఇంటర్వ్యూ చేస్తున్న నటుడు ఎవరు? నవనీత. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు? ఉమాదేవి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 10. ఈ డైలాగ్ లో నేను రవితేజ, మీరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఓకే, స్టార్ట్. శ్వేత. ఇవన్నీ చదివి సంపాదించావా లేక ఊరికేనే వచ్చాయా? మరే యోగలేస్తున్నారండి మీరు. మాకు తెలియదులే. చార్మినార్ ఎత్తెంత, దూకితే చచ్చేంత. అవునా? అవునా? దురదృష్టవంతుంటే ఎవరు? ఈ జాబ్ వస్తే నేను, లేకపోతే మీరు. అబ్బా. ఇప్పుడు మీరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మీరు రవితేజ. స్టార్ట్. చదివి సంపాదించావా, చదివావా? లేదు, నక్కలు కొట్టి. ఏం కొట్టి? నక్కల చిట్టి. నక్కల చిట్టి వేసారా? అబ్బా. మీరు రవితేజ, నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అడగండి. ఈ జాబ్ చదివి సంపాదించావా, సంపాదించుకున్నావా? కొన్నాక సంపాదించాను. మరే జోకులేస్తున్నారే మీరు. అబ్బా. చార్మినార్ ఎత్తంట. చార్మినార్ ఎత్తు నీ హైట్ ఉంటుంది సుమా. నా హైట్ ఉంటుందా? దురదృష్టవంతుడు అంటే ఎవరు? నేనైతే కాదు. ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరు? నేనే. ఇది ఎలా తెలుసు నీకు? అది అలా తెలిసిపోతుంటుంది. అంతే. అంతే. నెక్స్ట్ డైలాగ్. మీరు నా ₹1,00,00,000 ఇస్తాను, నా కూతుర్ని వదిలేస్తామని అడిగినప్పుడు ఇదే కోపం. ఎందుకంటే 10 times ఎక్కువగా వచ్చింది నాకు. కానీ అప్పుడు నేను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రని కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరని చెప్పాను అనుకోండి, అర్థం కాదు. కుర్రాడు ఆవశ్యం లేదో తెలియక మాట్లాడుతున్నాడని నవ్వుకుంటారు. అది ఇప్పుడు చెప్పాను అనుకోండి, మీకు బాగా అర్థం అవుతుంది. అందుకే చెప్తున్నాను. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ఉమాదేవి. తరుణ్. కరెక్ట్. 10. ఈ డైలాగ్ ప్రకారం తరుణ్ కి ఎన్ని రూపాయల ఆఫర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్? శ్వేత. ₹1 కోటి. కరెక్ట్ ఆన్సర్. 10. డైలాగ్ వినండి. మీరు ₹1,00,00,000 ఆఫర్ ఇచ్చి మీ అమ్మాయిని వదిలేయమని చెప్పినప్పుడు 10 రెట్లు ఇంతకన్నా ఎక్కువ కోపం వచ్చింది. కానీ అప్పుడు నేను మీకు, మీరు బ్రెడ్ ని కొనగలరు, ఆకలిని కొనలేరు, బెడ్ ని కొనగలరు, దాని మీద బెడ్షీట్లు మీరు కొనలేరు, మీరు కంచం కొనగలరు, డైనింగ్ టేబుల్ కొనలేరు అని చెప్తే మీకు అర్థమయ్యేది కాదు. చెప్పండి. ₹1 కోటి ఇచ్చి నువ్వు మా అమ్మాయిని వదిలే, నీ కూతుర్ని వదిలేయమన్నప్పుడు నాకు కూడా ఇలాగే కోపం వచ్చింది. డబ్బులతో ప్రేమని కొనలేము.
చెప్పండి. మీరు ₹1,00,00,000 ఇచ్చినా కూడా నేను ఎందుకు తీసుకోలేదో తెలుసా? ప్రేమను మీరు డబ్బులతో వెలకట్టలేరు కాబట్టి. బ్రెడ్ కొనగలరు కానీ ప్రేమను కొనలేరు. ఆకలి. బ్రెడ్ను కొనగలరు కానీ ఆకలిని కొనలేరు. బ్రెడ్ కొనగలరు కానీ ఆమ్లెట్ వేయలేరు. బెడ్ కొనగలరు కానీ దిండు కొనలేరు. స్పూన్ కొనగలరు కానీ ప్లేట్ కొనలేరు. నెక్స్ట్ డైలాగ్. అసలు మిమ్మల్ని చూస్తుంటే పట్టపగలే పద్మజబార్లో పెగ్గేసినట్టు కళ్ళు జిల్లన్నాయి, కాళ్ళు చెయ్యన్నాయి, కథలో కాళ్ళు జారే క్షణాలు రానే వచ్చా అనిపిస్తుందండి. మీరు కవితలు కాళిదాస్ కన్నా బాగా చెప్తున్నారు. ఐ రైట్ పోయమ్స్. యు రీడ్ ఇట్? యు నో పోయమ్స్? వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. వీడి సంగతి గుడ్ చెప్తా. పోయమ్స్. బెండగాల ₹5. ఏ కాదు కాదు కాదు, 9. ఓకే, ఈ డైలాగ్ లో కవిత్వం చెప్తున్న హీరో ఎవరు? శ్వేత. శర్వానంద్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో హీరోయిన్ ఒక కవి పేరు చెప్పింది. ఆ కవి పేరు ఏమిటి? ఏమిటి చెప్పండి. ఏమిటి? ఎవరు చెప్పటం లేదు. డాష్ కన్నా ఎక్కువ గొప్పగా కవిత్వాలు చెప్తున్నారే అనింది. నేను క్లూ ఇస్తున్నాను. ఆ కవి పేరు ఉమాదేవి. కాళిదాసు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడు ఇడ్లీలోకి సాంబార్ నంచుకొని తిన్నట్టు, నెయ్యి ఫుల్ గా పోసుకున్నట్టు కళ్ళు జిగేల్మన్నాయండి. అసలు లవ్ స్టోరీలో చెయ్యి జారేటువంటి క్షణాలు త్వరలో ఉన్నాయి అనిపిస్తోంది. ఏమంటారు మీరు చెప్పండి. నేను మిమ్మల్ని first time మొదటిసారి సుమారు చూసినప్పుడు ఎన్నో ఆన్సర్ చెప్పాలని వచ్చాను, కానీ తడబడితే ఏమి చెప్పలేను. స్కోర్ లో లేదు. ఉన్నారులేండి, 100లోనే ఉన్నారు, పర్వాలేదు. మీరు? నేను తొలిసారి నిన్ను చూసినప్పుడు ఏదో చెప్పాలనుకున్నా, కానీ నిన్ను చూసినప్పుడు కళ్ళు జిగేస్తున్నాయి. కళ్ళు బైర్లు కమ్మి షుగర్ లెవెల్స్ లో అయిపోయి బీపీ పెరిగి ర్రర్ అయిపోయింది. రాధిక. నేను మిమ్మల్ని తొలిసారి చూసినప్పుడు ఏదో చెప్పాలనుకున్నాను, కానీ ఇంత దగ్గరగా సుమన్ చూసినప్పుడు నాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఉమా. మిమ్మల్ని తొలిసారిగా చూసినప్పుడు నాకు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. అలా మీకు రేఖ రాయాలనిపించింది, కానీ ఆల్రెడీ మీకు ఆ లేఖ గురించి తెలిసేసరికి. ఆ లేఖ ఎవరు? రాజీవ్ కనకాల రాసిన లేఖ మీకు తెలుసు కాబట్టి లేఖల టైం అయిపోయింది. ఇప్పుడు అంతా ఈమెయిల్, జీమెయిల్, ఫీమెయిల్. అలా చూసేసరికి అస్సలు తడబడి మాటలు కూడా రావట్లేదు సుమా. పాటలు వచ్చాయి కదా సుమా, ఇప్పుడే పోయాయా? సీడీల టైం కూడా పోయింది. రాగానే పెరాలసిస్ వచ్చింది నువ్వు చెప్పిన. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. అండి ఉమా. నవనీత. ఇప్పుడు మీరు తీసుకోండి. రాధిక. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఉమా మీరు అలా చేసి అంత నేను సన్నగా బాహుబలి కోసం ట్రైనింగ్ చేస్తాను. రాణాతో పాటు నాకు ఫైట్ సీన్. అలా లేదు, జిమ్ చేసినట్టుంది. ఇది జిమ్మే. బాహుబలి నేనా మమ్మీ అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు గేమ్ దీంతోనే మీకుంది. అక్కడ ఇంకో ఐటమ్ కూడా ఉంది, మనం కిచెన్ లో వాడే ఐటమ్. వాళ్ళ ఏ జిల్లా వాళ్ళు టైటిల్ కొడతారో చూద్దాం. ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా తిప్పి ఇందులోకి ఒక 2 బంగారు వేసి ఇక్కడ పెట్టి ఈ అప్పడాల కర్రని దీనితో తొయ్యాలి. ఇక్కడ స్టిక్కర్ ఉంది చూసారా, దీని యువతలే పట్టుకోవాలి. ఇది లైన్ యువతలకే డబ్బా పెట్టాలి. ఇప్పుడు దీన్ని తొయ్యండి. లైన్ దాటాలి, ఇవి 2 దాటాలి. అది దాటితే అప్పుడు ఇది తీసుకొని ఇక్కడ పెట్టేసి దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఒక 2 వేసుకోండి, తోసేయండి. ఇంతే గేమ్. కరీంనగర్ ని గెలిపించేటువంటి ఆఖరి అవకాశం మీకు ఇదే ఈ ఎపిసోడ్ లో. రెడీ? 1 2 3 గో. స్టిక్కర్ అవతలే పట్టుకోండి. 2 దాటిన తర్వాతే తీయాలి మీరు, దాటక ముందు తీయొద్దు. అప్పడాల కర్ర కూడా లైన్ దాటాలి. అప్పుడు
ఇవిడ బండి తాగేసి నడుస్తున్నట్టున్నారు. 30 seconds ఓవర్. స్టిక్కర్ 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 స్టిక్కర్. టైం అప్. 1 2 3 4 5 6 టోటల్ గా మీకు వచ్చిన పాయింట్లు 60. వన్ టూ త్రీ గో. స్టిక్కర్ మార్క్ చూసుకోమ్మా, లేకపోతే అన్ని మైనస్ అవుతాయి. అమ్మా గీత ఇవతల అది. ఫస్ట్ నుంచి పెట్టుకుంటురా అమ్మా. ఇంట్లో సరిగ్గా సద్దరం తెలియదా నీకు? Thirty seconds. Time up. 1 2 3 4 5 6 60 పాయింట్లు అండి మీకు. ఉమాదేవి రండి. కడప వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. రెడీ 1 2 3 గో. స్టిక్కర్ మార్కు మార్కు. Thirty seconds. అయ్యా అయ్యా అయ్యా. బ్యాక్ అమ్మా, అది వెనక్కి. 5 అయ్యేసరికల్లా మైండ్ బ్లాక్ అయినట్టుంది పాపం. అడి అడి. టైం అప్. లాస్ట్ ఒకటి లేదు. 1 2 3 4 5 6 అంటే 60 పాయింట్లు. ఖమ్మం వాళ్ళు విన్ అవుతారా, కడప వాళ్ళు విన్ అవుతారా తేల్చుకునేటువంటి టైం వచ్చేసింది మనకి. మీ టార్గెట్ 9 అంటే 90 పాయింట్లు వస్తే నువ్వు విన్ను. రెడీ 1 2 3 గో. స్టిక్కర్ మార్క్ చూసుకో. స్టిక్కర్ మార్కు. స్టిక్కర్ వెనకాల 1. వెరీ గుడ్. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 2 కమాన్. 3 అది 4 20 seconds. 5 ఇంకా 4 వేసుకో. తొందరగా తొందరగా తొందరగా. కడప ఖమ్మం కడప ఖమ్మం. 6 ఇంకో ఖమ్మం ఖమ్మం. ఇంకొక 2 వేసేవంటే టై అయినా అవుతుంది. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 అంటే 70. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ కడప నుంచి ఉమాదేవి.
చెప్పలేను అసలు. అంటే చల్లగా అనిపిస్తుందా వేడిగా అనిపిస్తుందా? ఫస్ట్ లోనే కూలింగ్ గ్లాసెస్ ఇచ్చారు కదా సుమా, అందుకే ఇప్పుడు వేడిగా అనిపించడానికి గీజర్ కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కడప పార్టిసిపెంట్ ఇవాళ విన్ అయింది. మరి నెక్స్ట్ ఏ జిల్లా తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. తుమకి యాంకరింగ్ చేయమని ఎవరైనా చెప్పాలా? అది ఆమె ధర్మం. నేను అదే చెప్దామని. అర్థం చేసుకున్న వాళ్ళు యాంకర్ అంటారు, అర్థం చేసుకొని వాళ్ళు పిచ్చిది అంటారు. భ్రష్టు పట్టినటువంటి ఈ సమాజానికి కొంచెం ఎక్కువైంది అంతే. డైలాగ్ స్వప్న. అడవిని కాపాడమని మృగరాజుకి ఎవరైనా చెప్పాలా? డింగ్ 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 డింగ్. అది దాని ధర్మం. డింగ్ డింగ్. అబ్బా. తర్వాత నేను అంతే. డింగ్. అబ్బా. ప్రతి లైన్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మిత్ర బిందాదేవి పరువు. బిందా. సుమా అసలు ఎలా కూడా తెలియట్లేదు సుమా, యాంగిల్ లో కూడా. అమ్మా అమ్మా. అద్భుతమైన రాగాలు వస్తాయి అప్పుడు. ఏదో ఒక రాగం పిలిచింది. సుమా పారిపోతున్నారు బయట జనాలు. అయ్యో ఇలా తీసేయడం గేమ్ కాదమ్మా. కొత్త గేమ్. నీ సొగసే చూసి